సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మన జీవితంలో కార్యములు చేయాలని, మన ఉద్దేశంలో నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నడిపించబడాలని, నా జీవితంలో కొరతల చేత ఉండుటకు నేను ఏ విధముగా నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు దేవుని అనుగ్రహాన్ని ఏ విధముగా పొందుకుంటున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనుగ్రహం ఇచ్చే దేవుడు నాకున్నప్పుడు ఏ విధముగా నేను నడిచే భాగ్యముగా పొందుకొని ఉన్నానని, ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఏ విధముగా నడిపించుటకు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని బలపరుచుకొని నాలో నేను ఏ విధముగా నడుచుటకున్నానని, నన్ను నేను పరిపూర్ణంగా దేవుని వైపు నడిపించుకొని నా జీవితం అంతా దేవుని కరుణను పొందుకొని జీవించే వ్యక్తిగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కరుణించేదను నీ జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుచున్నావో, దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందుకొనుటకు నేను కరుణించే దేవుడనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు దేవుని అనుగ్రహం పొందుకొనుటకు ఏ విధముగా నన్ను నేను నడిపించబడుచున్నాను, దేవుని కృప పొందుకొనుటకు ఏ విధముగా నడిపించే వ్యక్తిగా నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా నడిపించబడుటకు దేవుని అనుగ్రహం నా మీద పొందుకొని ఉండుటకు దేవుని కార్యాలు ఏ విధముగా నాలో ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆలయముగా ఏర్పరచి నివసించుము నా హృదయములో, బిడ్డనుగా స్వీకరించి మాట్లాడుము నా మదిలో. ఆలయముగా ఏర్పరచి నివసించుము నా హృదయములో, బిడ్డనుగా స్వీకరించి మాట్లాడుము నా మదిలో. సహోదరి సహోదరులారా, కరుణించేదని అంశం ద్వారా నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని నన్ను నేను పరిపూర్ణమైన మార్గముగా నేను ఉండుటకు, పరిపూర్ణమైన దేవుని పరిపూర్ణముగా నేను తెలుసుకొనుటకు దేవుని కరుణ నాపై ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకునే భాగ్యముగా నన్ను నేను అనుగ్రహించుకొనుటకు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా కరుణను నేను పొందుకొని నడిచే వ్యక్తులుగా నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును అనుగ్రహించిన దేవుడు నా జీవితాన్ని ఏ మార్గంలో నడిపించుటకు
నేనున్నానని, ఏ మార్గం వైపు నడుచుటకు దేవుని కరుణ నేను పొందుకునేదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలమును అనుగ్రహించే దేవుడు, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం తెలుసుకునేటయే దేవుని అనుగ్రహం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధమైన శోధనకు గురై ఉన్నావని, ఏ విధమైన సమస్య చేత నీవు జీవిస్తున్నప్పుడు, ఆ సమస్యలో ఏ విధమైన శోధన కలుగుతున్నదని, ఆ సమస్య చేత ఏ దుఃఖంలో నీవు ఉన్నావని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, సమస్యల్లో నేను ఉండినప్పుడు ఏ విధముగా దేవుడు కరుణించే దేవుడు నాకున్నాడని, సమస్యల వెంట నేను నడుస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలు ఏ విధముగా ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అబ్బా తండ్రి నిన్నే పాడేదన్, ఆయువు దినమెల్లా నిన్నే పొగాడేదన్. అబ్బా తండ్రి నిన్నే పాడేదన్, ఆయువు దినమెల్లా నిన్నే పొగాడేదన్. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కరుణించే దేవుడు, నా జీవితంలో సమస్యల వెంట నేను నడుస్తున్నప్పుడు, ఆ సమస్యలో ఏ విధముగా నేను బాధకు గురిగా మారినప్పుడు, నా హృదయమంతా దుఃఖముగా మారుచున్నప్పుడు, ఆ సమస్యలోనే నేను ఉండినప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా పరిశీలించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కరుణించేదని అంశం ద్వారా నాలో నేను ఏ విధముగా దేవుని అనుగ్రహమని, సమస్యల నుండి పరిపూర్ణముగా సమస్యలు తొలగించబడుటకు, ఆ సమస్యలో నాలో అవమానం కలుగుచున్నదని, ఆ సమస్యల వెంట నాకు ఎందుకు దుఃఖము కలుగుచున్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని సమస్యలు కలుగుచున్నప్పుడు, నాలో నేను అవమానం చేత కృంగిపోయినప్పుడు నా జీవితం ఏ విధముగా నేను జీవించగలనని, నా జీవితంలో సమస్యలే నాకు వ్యతిరేకంగా మారుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదనని, నా జీవితమంతా దేవుని కరుణ పొందుటయే నేనున్నానని, దేవుని బిడ్డలుగా మారుటయే నా జీవితమని, దేవుణ్ణి వెతికి ఏ విధమైన కరుణ నేను పొందుకొనుటకు, నన్ను నేను పరిపూర్ణముగా దేవుని అనుగ్రహమని కరుణ చేత నేను నింపబడుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కరుణ పొందుకున్నప్పుడు మనం జీవించగలమని, దేవుని కరుణే నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీతికి దుర్నీతితో సాంగత్యం ఏది, వెలుగునకు చీకటితో పొందిక ఏది. నీతికి దుర్నీతితో సాంగత్యం ఏది, వెలుగునకు చీకటితో పొందిక ఏది. విడిచిపెట్టాను వేరయ్యాను, పాపమైనది నేను ముట్టనయ్యా.
విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నేను ముట్టనయ్యా. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం మన మీద ఉన్నదని ఈరోజు అంశం ద్వారా కరుణించదనని అంశం ద్వారా మనం చూస్తున్నాం.